హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి బాగా పండిన అరటిపళ్ళని వేస్ట్ చేయకుండా ఇవాళ అటుకులు అరటిపళ్ళతో పాయసం చేసి చూపించబోతున్నానండి. ఇక్కడ బాగా పండిన అరటిపళ్ళు 2 వరకు తీసుకున్నాను. ఒక కప్పు మందంగా ఉండే అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్ని ఒక స్ట్రైనర్‌లోకి పోసేసుకొని శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలండి. కడుక్కున్న అటుకుల్ని పక్కన పెట్టేసుకోవాలి. వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడిన తర్వాత ఒక 10 వరకు జీడిపప్పులు వేయించేసుకొని దోరగాను ఆ జీడిపప్పులు కూడా ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకోవాలి. అలాగే అదే నెత్తిలోకి కడిగి ఉంచుకున్న అటుకులు వేసేసుకొని, మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు పాలు పోసేసుకొని ఒక 5 నిమిషాల పాటు అటుకుల్ని పాలలో ఉడికించుకోవాలి. ఈ బాగా పడిన అరటిపళ్ళు 2 వరకు తీసుకున్నాం కదా, వాటిని తొక్క తీసేసుకొని సన్నగా రౌండ్‌గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ అటుకులు అయితే మెత్తగా ఉడికిపోయాయండి. మనం కట్ చేసుకున్న అరటిపళ్ళు ముక్కల్ని కూడా ఈ పాయసంలోకి వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే అటుకులు పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలండి. మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకుని పంచదార కరిగేంత వరకు ఈ పాయసాన్ని తిప్పేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, అరటిపళ్ళు అటుకుల పాయసం రెడీ.